అయితే మనిషికి జంతువుకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. మనిషి జంతువు నుండి రాలేదు, కుక్క నక్క ఒకేలా ఉంటాయని రెండింటికి ఒకే ట్రీట్మెంట్ ఇవ్వం కదా. మనిషి డిఎన్ఏ జంతువు డిఎన్ఏ ఒకేలా ఉండదు. మనుషుల్లా కనబడినంత మాత్రాన అవి మనిషి కాదు. We have still not found the missing link between has and apes. మనిషిలాగా ఉన్న వాళ్ళని ఆస్ట్రోఫిటికల్స్ అని, నియాండర్కాల్స్, హోమో ఎలక్ట్రిక్, హోమోమైడ్ అని అంటారు. కానీ హ్యూమన్ బీయింగ్ అనలేరు. ఈ మనిషిలాగా ఉన్న జంతువులు కొంతవరకు చూడడానికి మనిషిలాగే కనిపించినా వాటికి మనిషికి ఒక లింక్ మిస్సింగ్ ఉంది. మనిషికి దగ్గర పోలికగా ఉన్న కోతి ఒకటి ఉంది, అదే నియాండర్తల్. దాంతో మనిషి నియాండర్తల్ నుండే వచ్చాడని కొందరు బుక్స్ రాస్తున్నారు. కొందరు వీటిని పట్టుకుని చైనాలో 1,30,000 సంవత్సరాల క్రితం నాటి మానవ అస్థిపంజరాలు దొరికాయని, మానవుడు ఎన్నో కోట్ల సంవత్సరాల నుండి భూమి మీద ఉన్నాడని ప్రశ్నలు వేస్తున్నారు. ఇవి ఏవైతే దొరికాయో వాటికి మనిషికి చాలా తేడా ఉంది. త్రవ్వకాల్లో దొరికినవి కొన్ని లక్షల సంవత్సరాల క్రితం ఉన్న మనిషిలాగా కనిపించే జంతువుల అవశేషాలు. మనిషివి కావు. వాటికి భాష లేదు, ఓన్లీ శబ్దాలు చేస్తాయి. కానీ మనిషికి ఐక్యూ ఉంది.